ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్నా లేదంటే స్వీట్ తినాలనిపించినా కేవలం 10 నిమిషాల్లో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరపప్పు హల్వాని తయారు చేయడం కోసం అరకప్పు పెసరపప్పుని సన్నటి సెగ మీద దోరగా వేపి 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు నీళ్లు వేసుకుని మరీ ముద్దగా కాకుండా పలుకుగా ఉడికించుకోవాలి. 1.5 కప్పుల బెల్లం, అరకప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నేతిలో జీడిపప్పుని వేపి పక్కకు తీసుకోవాలి. మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అరకప్పు పచ్చి కొబ్బరిని 1 నిమిషం పాటు వేపిన తర్వాత అరకప్పు తెల్ల గోధుమ రవ్వని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపి మెత్తగా మెదిపి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. పెసరపప్పు మిశ్రమం దగ్గర పడిన తర్వాత కరిగించుకున్న బెల్లం నీళ్ళని వడపోసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దలసరి ప్యాన్ తీసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. యాలకుల పొడి, నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది.